మన దేశంలో భక్తి రోజురోజుకు కొత్త రూపులు తొక్కుతోంది. ఇక్కడ అన్ని జీవాలలో దేవుణ్ణి చూస్తారు. కప్పకు, ఎలుకకు, ఆఖరకు గబ్బిలానికి కూడా ఆలయాలు ఇక్కడున్నాయి. వాటికెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జంతువులకు గుళ్ళు ఏంటని ఆశ్చర్యపోనక్కర్లేదు. భయం, భక్తి ఉన్న మనుషులు ఈ రెండింటి కోసం ఎలాంటి జీవికైనా ఆలయాలు కట్టేస్తారు. వాటికి కొన్ని మహత్యాలున్నాయని నమ్ముతారు. అలాంటి విశిష్ట ఆలయాలని ఇప్పుడే చూసేద్దాం. బాలి ప్రాంతంలో గబ్బిలాల కోసం బ్యాట్ కేవ్ ఉంది. అందులో గబ్బిలాలు నివాసముంటాయి. అక్కడున్న స్థానిక ప్రజల కథనం ప్రకారం ఆ గుహ కింద ఓ నది ఉంది. ఈ నదిలోని నీటిని గాయాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో బాలిని దేవుడిగా పూజిస్తారు. పర్యాటక కేంద్రం ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం యాత్రికులతో కళకళలాడుతుంటుంది. పగటిపూట గబ్బిలాలు కనిపించవు. లోపల గుహలో ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత గుహ నుంచి బయటకు వచ్చి కలయి తిరుగుతాయి. బీహార్లో గబ్బిలాలకు మరో గుడి. బ్యాట్ కేవ్ కాకుండా గబ్బిలాలకు ఆలయం కూడా ఉంది. బీహార్లోని వైశాలి జిల్లాలోని ఈ గుడి ఉంది. ఈ ప్రాంతం పాట్నా, ముజఫర్పూర్కు మధ్యలో ఉంటుంది. గబ్బిలాలు ఎలాంటి హానికారకాలు కావని అక్కడున్న స్థానికులు గట్టిగా విశ్వసిస్తుంటారు. గబ్బిలాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ అక్కడున్న గ్రామస్తులు గబ్బిలాల వల్లే తామంతా సురక్షితంగా ఉన్నామని బలంగా నమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ జిల్లాకు చెందిన ఆయల్లో కప్పకు ఆలయం నిర్మించారు. ఈ దేవాలయం సుమారు 200 సంవత్సరాల నాటిదని చెబుతారు. కరువు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడానికి ఈ ఆలయం నిర్మించారని చెబుతారు. దేశంలో కప్పగుడి ఉన్న ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ కప్పలను పూజిస్తారు. మండూక తంత్రం ఆధారంగా ఈ గుడిలో శివాజీ కప్ప వెనుక భాగంలో కూర్చొని ఉంటారని అక్కడ ప్రజలు చెబుతారు. 200 ఏళ్ల నుంచి ఉన్న కప్ప మందిరాన్ని వరదలు, కరువు కాటకాల నుంచి బయటపడేందుకుగాను నిర్మించారు. సాధారణంగా వర్షాలు పడకపోతే కప్పలను పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా ఆలయాల్లో నందీశ్వరుడు కూర్చుని ఉన్న విగ్రహాలను చూస్తుంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకత మాత్రం నంది నిలుచొని ఉంటుంది. ఈ కప్ప ఆలయంలో శివలింగం కూడా ఉంది. ఈ లింగం రంగు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందట. చుంచెలికకు చిన్న గుడి. తాంత్రికతపై ఆధారపడిన ఈ ఆలయ నిర్మాణం దాని ప్రత్యేక శైలి కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కప్పగుడికి దీపావళితో పాటు మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. చహామానా రాజవంశానికి చెందిన రాజా బక్ష్ సింగ్ ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ నిర్మాణాన్ని కపిల తాంత్రికుడు చేపట్టాడు. కర్ణిమాత గుడి ఉంది. కర్ణిమాత దేవాలయం రాజస్థాన్లోని బికేనేర్కు 30 కిలోమీటర్ల దూరంలో గల దేవాలయం. ఈ ఆలయ ప్రధాన దైవం కర్ణిమాత. ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఎలుకలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిని చుంచెలుక కోసం నిర్మించారు. ఆ దేవాలయానికి వచ్చే భక్తులు చుంచెలుకకు పూజలు చేయాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా అక్కడికొచ్చే భక్తులు చుంచెలుకలను దేవుళ్లా భావించి బహుమతులు కూడా అందచేస్తుంటారు. ఇక్కడున్న ఎలుకలన్నింటికీ పూజలందుకుంటున్న చుంచెలుక తల్లి వంటిదని అక్కడ నమ్ముతారు. ఈ దేవాలయంలో సుమారు 20,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఈ ఎలుకలు దైవత్వ ఎలుకలుగా ఆ గ్రామస్తులు పూజిస్తారట. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి అనేక మంది యాత్రికులు వస్తుంటారు. ఆసక్తిగల పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. కర్ణిమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజార్లు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి మృదంగ ధ్వనులను వినిపిస్తారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిర్బిరా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద పళ్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి. ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్లిపోతాయి. ఈ ఆలయంలో కనిపించే 4 తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని, ఆ 4 ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టేనని భక్తుల నమ్మిక. అందుకే ఆ 4 తెల్లని ఎలుకలు కనిపించేదాకా భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురు చూస్తుంటారు. మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. శివుడంతటి వాడే పాముల్ని ధరించాడు. అది పాదాల వద్ద కాదు, తన తలపై. అందుకే నాగుల దేవుడైన నాగరాజుకు అంకితమిచ్చిన మన్నరసాల శ్రీ నాగరాజు టెంపుల్ కేరళలో ప్రసిద్ధి చెందిన గుడి. ఎన్నో ఆసక్తికరమైన పురాణ గాథల సమూహంతో ఈ గుడి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు ఈ గుడిని స్వయంగా దీవించారని పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించేందుకు నాగదేవుణ్ణి వేడుకుంటారు. నాగరాజు కరుణా కటాక్షాలు పొందేందుకు ఎన్నో పూజలు, పునస్కారాలు ఈ గుడిలో నిర్వహిస్తారు. బంగారంతో చేసిన పాముల పుట్ట, నగలు, ఆభరణాలు, వివిధ రకాల పాత్రలు, పాలు, పళ్ళు, పసుపు మొదలైనవి ఇక్కడ దేవుడికి ప్రధానంగా సమర్పించేవి. ఈ గుడి దట్టమైన అడవులలో కనిపిస్తుంది. నాగదేవుని ఎన్నో ఆకారాలు ఈ గుడికి చేరే దారిలో కనిపిస్తాయి. ఒక విధంగా చూస్తే పాము కుండలినికి సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు.